యేసు ప్రభువారు మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అది నిజం. నువ్వు నమ్మినా నిజం, నమ్మకపోయినా నిజం. నువ్వు అందంగా ఉన్నావని కాదు, లేకపోతే పాపం అందరికంటే నల్లగా ఉన్నావని కాదు, అందరు ఎర్రగుంటే పాపం నా బిడ్డ నల్లగా ఉన్నాడు, నల్లగా ఉందని కాదు, లేదా అందరికంటే బాగా కలర్ ఉన్నావని కాదు. నీకు ఆ కోటింగ్ వేసిన ఆయనే, ఈ కోటింగ్ వేసిన ఆయనే. అందరినీ తెల్లగా చేసే చిరాకు పుట్టి నిన్ను నల్లగా చేశాడు. ఎందుకు ప్రభా నాకు ఈ బ్లాక్ కలర్ ఇచ్చావు? ఎందుకంటే అయ్యే జనానికి ఎట్ట కనపడుతున్నాను, నాకు సూపర్గా కనపడుతున్నాను అంటాడు ఆయన. తెల్లవాళ్ళని చేసి చెదర పుట్టింది, అందుకే నేను ఇట్ట తయారు చేశాను. కుమ్మరి ఆయన కుండ మనం ఎందుకు ఇట్ట చేసామని అంటావా? స్తోత్రం. నాకు నచ్చావు బాబు, నాకు చాలా అందంగా ఉన్నావు నువ్వు అంటాడు. నాకు అందంగా ఉన్నావు తల్లి అంటాడు, అంతే. స్తోత్రం. నువ్వు నల్లగా ఉన్నావని జాలిపడి ప్రేమించడం కాదు, తెల్లగా అందంగా ఉన్నావని ప్రేమించడం కాదు, నువ్వు బాగా సౌండ్ అని ప్రేమించడం కాదు, పాపం ఇంట్లో కూడా జరగట్లేదని ప్రేమించడం కాదు. మరి ఎందుకు నిన్ను ఇంతగా ప్రేమించాడంటే నువ్వు ఆయన బిడ్డవి కనుక ప్రేమించాడు. కొడుకు అందంగా ఉన్నాడు, కూతురు అందంగా ఉందని అమ్మ ప్రేమించుద్దా? కాళ్ళు లేకుండా అవయవ లోపం కలిగి మంచం మీద పడి ఉన్నా సరే బిడ్డను ప్రేమిస్తుంది అమ్మ. పనికొచ్చే కొడుకునైతే ప్రేమించవచ్చు, పనికొచ్చే కూతుర్ని ప్రేమించవచ్చు. అవిటి కొడుకు అవిటి కూతుర్ని ఎందుకమ్మా రెయ్యంబాగా అంతసేటు కాచుకుంటున్నావు? నీకు పనికొస్తారా? వాళ్ళ అవతారం ఏమన్నా బాగుందా? ఎందుకు వాళ్ళని అంతసేటు కాచుకుంటున్నావు అంటే అమ్మ ఏం చెప్పుద్దండి? ఎవడరా నువ్వు పిచ్చి సలహా చెప్తున్నావు? అటు పనికొస్తే కొడుకు, పనికి రాకపోతే కొడుకు కాదా? అందంగా ఉంటే కొడుకు, కురూపిగా ఉంటే కొడుకు కాదా? వాడు ఎలా ఉన్నా నా బిడ్డ, నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు. ఆ బిడ్డ కోసం అవసరమైతే నేను చచ్చిపోతా, నా బిడ్డ నేను వదులుకోను. ఒక భూమి మీద ఉన్న అమ్మే ఇంత త్యాగంగా మాట్లాడిద్ది, నేను అమ్మ కంటే ఎక్కువ అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ అందరం గుర్తుపట్టాలి, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు కాదు మన పునాది. అవి జరిగినా జరగకపోయినా యేసు నా కోసం చనిపోయి తిరిగి లేచాడిది సత్యం. యేసు రక్తమునందే నాకు పాప క్షమాపణ, లేకపోతే నాకు శిక్ష తప్పదు, ఇది సత్యం. యేసు ద్వారానే నేను నా తండ్రి దగ్గరకు చేరగలుగుతాను. యేసే మార్గము, సత్యము, జీవం. కాబట్టి నేను యేసును ప్రేమిస్తున్నాను, యేసును విశ్వసిస్తున్నాను. అద్భుతాలు చేసినా విశ్వసిస్తాను, చేయకపోయినా, అప్పులు తీరినా విశ్వసిస్తాను, తీరకపోయినా. ఎందుకంటే అసలు రుణం తీర్చేశాడు. ఏ రుణం? పాప రుణం తీర్చేశాడు. ఎప్పుడు అయిపోయింది అది. ఆ రుణం తీసేసిన వాడికి ఇప్పుడు ఈ రుణాలు ఒక లెక్క అయింది. మరి నిజమే అయితే మరి అంతసేటు ప్రేమిస్తే మరి తీసేయచ్చుగా ఇవి కూడా. నువ్వు చెబుతున్నావు అవి తీయడానికి ప్రాణం పెట్టాడని, ఇప్పుడు ఈ తీయడానికి ప్రాణం ఏం పెట్టవసరం లేదు. ఒక అద్భుతం చేసి అట్టంటే చాలు మొత్తం పోతాయి. స్తోత్రం. మీకు ఈ ధర్మ సందేహం వచ్చిందని నాకు తెలుసు. ఇట్టంటే పోతాయి, కానీ ఇట్టంటాడా అనడం అన్నది ఇప్పుడు పాయింట్. అంటే పోతాయి నిజంగానే, కానీ ఎప్పుడు అనాలో, ఎలా అనాలో, ఎందుకు అనాలో, ఏ విధంగా అనాలో సమయాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ అనుకూలతను బట్టి తప్పకుండా అంటాడు, తప్పకుండా అంటాడు. నువ్వు అన్ని టెస్టులు చేసి ఆయన దగ్గరికి వచ్చావే, మరి నీ నమ్మకత్వాన్ని కూడా చూడొద్దు, నీ స్థిరత్వాన్ని, నీ నిజాయితీని కూడా చూడొద్దు. గోడ మీద పిల్లివా, లేకపోతే ఇటు దూకుతావా అటు దూకుతావా తేల్చుకోవద్దు. కాబట్టి ఆయన కూడా నిన్ను టెస్ట్ చేసుకొని, ఒకటే, నువ్వు పలికినా ప్రేమిస్తా, పలకపోయినా ప్రేమిస్తానయ్యా. నువ్వు బదులిచ్చినా ప్రేమిస్తా, బదులు ఇవ్వకపోయినా. మొరలాలించెడి నిన్ను ప్రేమించేద, మొర వినకున్నను నిన్ను ప్రేమించేద. మొరలాలించెడి నిన్ను ప్రేమించేద, మొర వినకున్నను నిన్ను ప్రేమించేద. నాదు సహాయక నిన్ను ప్రేమించేద, సాయము రాకును నన్ను ప్రేమించేద. నాదు సహాయక నిన్ను ప్రేమించేద, సాయము రాకును నన్ను ప్రేమించేద.
చేత సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొలుతు యేసా నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. దేవునికి మహిమ. ఎంతమంది ఇలాంటి తీర్మానంలో ఉన్నారు? ఏమన్నా చేయని చేయకపోని నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడన్నా, ఇంకేం కావాలన్నా? ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా చేసినా చేయకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఊడినా నాకు యేసు చాలు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? ఏంది క్షణపాటు కూడా ఆలోచించకుండా రయ్యమని చేతులు ఎత్తేస్తే డౌట్ లేదా? ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా? ఆలోచించానా? మరి ఒక చెయ్యి ఎత్తారే, రెండు చేతులు ఎత్తేస్తే దేవునికి మహిమ. నిజంగా నీ పునాది ఇదే అయితే బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతునివి నీవే. నిజంగా నీ పునాది ఇదే అయితే బండ మీద కట్టావు నీ ఇల్లు. ఒకడు వచ్చి అంటాడు, అసలు అతను దేవుడు అంటారు ఏందిరా, ఎక్కడో వాళ్ళు విదేశాలకు చెందిన వాళ్ళని తీసుకొచ్చి మనకి దేవుడు అంటారు ఏమొచ్చిందిరా అని మనకి ఎంతమంది ఉంటే వీళ్ళందరిని వదిలిపెట్టి వాళ్ళ దేవుడు ఎంట పడ్డారు ఏందిరా అంటాడు. వాళ్ళకి మనం మెంట్లోలా కనపడతాం. ఇక్కడ సమాధానం ఏంటంటే, మనకి ప్రత్యక్షత కలిగింది, వాళ్ళకి అది గలగల. దైవ కుమారుడు మనకు బయల్పరచబడ్డాడు. అర్థమైందా? భారతీయ సనాతన సాహిత్యంలో ఏ యజ్ఞ పురుషుడి గురించి మాట్లాడారో ఆ యజ్ఞ పురుషుడు మనకు దొరికాడు. ఆ ప్రత్యక్షత వాళ్ళకి అందల. సర్వమానవ పాప పరిహారార్థమై తన రక్తమును ప్రాయశ్చిత్త బలిగా అర్పించి తన ప్రాణమును ధారపోసి తిరిగి పునరుద్ధాన మహిమతో తిరిగి లేచేటువంటి ఆ ఆది సంభూతుడు, తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజింపబడినాడు. అగ్ని అయినటువంటి వ్యక్తి యజ్ఞ పశువుగా బంధింపబడి యజ్ఞమై తిరిగి లేచి అధిపతి అయినటువంటి ఆ అగ్ని ఎవరో మనకు ప్రత్యక్షం అయ్యాడు. వారికి ఇంకా సాక్షాత్కారం కలగల. కాబట్టి మనల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. మనం పిచ్చోళ్ళం కాదు, పిచ్చి వదిలిన వాళ్ళం. ఎవరు మనం? పిచ్చి వదిలిన వాళ్ళం. కళ్ళు ముయ్యబడ్డోళ్ళం కాదు, మనోనేత్రాలు వెలిగించబడిన వారం. సృష్టికర్తను చూడగలిగాం, కనుగొనగలిగాం, తెలుసుకోగలిగాం. అందుకే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. తెలుసా మీకు? ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా, నిలవరమైన నివాసం ఉన్నా లేకపోయినా, ధనధాన్యాలు వెండి బంగారు సంపదలు ఉన్నా లేకపోయినా నేను అతిశయిస్తాను, ఆనందిస్తాను. ఎవరి ఏందో తెలుసా? యేసు 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 యేసును బట్టి. మనం కలిగి ఉన్న విశ్వాస విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. దేన్ని బట్టి యేసును హత్తుకున్నాం? ఒకవేళ అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు అయ్యే బేస్ అయితే, ఇక్కడ జరిగినాయి అని ఇక్కడ నువ్వు ఫాలో అయితే, రేపు అంత్యాబద్ధ క్రీస్తు ప్రత్యక్షమై వాళ్ళ లైన్లోకి వచ్చినప్పుడు కళ్ళ ముందు చేస్తాడు వాడు కార్యాలు. ఆ దెబ్బలో చాలామంది పోతారు. ఈ అద్భుతాల బ్యాచ్ అంతా అడుబడిపోతారు. ఇక అద్భుతం మనకు పునాది కాదు, సూచక్రియ మనకు పునాది కాదు. మనకేంటి? సత్యవాక్యము, అదే మనకు పునాది. వాక్యమే మనకు పునాది, వాక్యమే మనకి. కాబట్టి ఇసుక మీద ఇల్లు కట్టినట్టు ఉండకూడదు. ఏది చేసినా బండ మీద ఇల్లు కట్టిన విధంగా ఉండాలి. జనులు నన్ను గురించి ఏమనుకొనుచున్నారు అన్నాడు ఒకసారి. నీవు ఏలియావు అనుకొనుచున్నారు ప్రభువా, బాప్తిస్మం ఇచ్చి యోహాను మృతుల్లో నుండి లేచాడని కొందరు అనుకొనుచున్నారు, కొందరు ఆ ప్రవక్త అనుకొనుచున్నారు. ఇట్లా వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్పారు. సరే, జనం సంగతి ఏమో కానీ మీరేమనుకుంటున్నారు అన్నాడు. మేమా? నిన్ను గురించి మేమనుకునేది ఏందయ్యా, నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువి అన్నాడు పేతురు. వెంటనే ప్రభు అన్నాడు,
సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ రహస్యము నీకు బయలుపరిచాడు కానీ రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. మరియు నీవు కేఫావు, రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్నాడు. పేతురునన్నాడు, నువ్వు కేఫా, నువ్వు రాయివి అన్నాడు. రాయి బండ రెండు ఒకటేనా? కాదు. పేతురు రాయి, నువ్వు రాయివి అని, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఏ బండ? బయల్పరచబడుట, ప్రత్యక్షపరచబడుట, పరలోకమందున తండ్రి ద్వారా ప్రత్యక్షపరచబడుట అనేది ఒక బండలాంటి విషయం. అర్థమైందా? యేసు ప్రభు ఎట్లా తెలిసాడో నీకు వింతగా లేదా? ఒక్కొక్కరు మీరు ప్రభువుని కలుసుకున్న విధానం ఒక్కసారి ఆలోచించండి. ఎట్లా క్యాచ్ అయ్యావు అసలు? నువ్వు ఎలా దేవుని దగ్గరికి వచ్చావు, ఎట్లా దేవుణ్ణి కలుసుకున్నావు, ఎలా నువ్వు రక్షణ పొందావు అని ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఏ విధంగా కదిలి తను తాను బయలుపరుచుకున్నాడో, తన ప్రత్యక్షత నీకు ఇచ్చాడో నీకు అర్థమైద్ది. కొంతమంది నీ బంధువుల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు, హేళన చేసేవాళ్ళు ఉన్నారు, పనికిమాలిన మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గలగల ప్రత్యక్షత నీకు కలిగింది. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఎందుకంటే సృష్టికర్త నీకు దొరికాడు. ఓకేనా? కాబట్టి దేవుని ద్వారా బయలుపరచబడుట, ప్రత్యక్షపరచబడుట బండ. మరియు నీవు రాయివి అన్నాడు. పేతురుని ఏమన్నాడు? ప్రభువు కూడా ఏమై ఉన్నాడు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అన్నాడు వాక్యంలో. అంటే ఎప్పుడైతే తండ్రి ద్వారా బయలుపరచబడినటువంటి విషయాన్ని పేతురు మాట్లాడాడో వెంటనే యేసు ప్రభు అన్నాడు, ప్రత్యక్షత పొందినవాడు దేవుడు కట్టేటువంటి సంఘ నిర్మాణంలో ఒక రాయి అవుతాడు. ఎవరైతే దేవుని చేత బయలుపరచబడుట అనే విషయాన్ని కలిగి ఉన్నారో వారికి ఒక రాయి అనే ఆధిక్యత లభిస్తుంది. అన్నా ఇప్పుడు నేను కూడా రాయినేనా అని అడుగు. తప్పకుండా. ఒక ఇంటి నిర్మాణంలో ఒక్క రాయైనా ఉంటుంది? చాలా రాళ్ళు కదా. అదే పేతురు అన్నాడు, ఏమని? మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి దేవుని ఆలయముగా కట్టబడుచున్నారు అన్నాడు. మనందరం దేవుని మందిరంలో రాళ్లమే. ఓకేనా? ఈ పునాది మనందరం కూడా వేసుకొని ఉండాలి జాగ్రత్తగా. ఇక దీనికి మించి వేరే పునాదుల మీదకి వెళ్ళొద్దు. ఓకేనా? ఏది మన పునాది? వాక్యమే. వాక్యం కూడా బండతో పోల్చబడింది. వాక్య ప్రకారం నడిచేవాడు బండ మీద 10:5, 1 కొరింథీ 10:5. ఆ బండ క్రీస్తే. ఏవి జరిగినా జరగకపోయినా నాకు వాక్యం దొరికింది, యేసు దొరికాడు చాలు. ఈ వాక్యంలో చెప్పబడిన దాని ప్రకారం నేను యేసును ఫాలో అవుతాను, నాకు కార్యాలు జరిగినా జరగకపోయినా. ఎందుకంటే వాక్య ప్రకారం ఒక దేవునికి ఉండే హై క్వాలిటీస్ అన్నీ యేసుకున్నాయి. ఆయన నా కోసం చేసినవి ఉన్నాయి, చేయబోతున్నవి ఉన్నాయి. ఒకవేళ ఇంకా నాకు ఏదన్నా ఇంకా దొరకాల్సినవి ఉంటే ఆయన దగ్గర నుండి భవిష్యత్తులో తప్పకుండా దొరుకుతాయి. విశ్వాసం ఉంది. స్తోత్రం. నీ చిన్న కొడుకున్నాడు, నీ చిన్న కూతురు ఉంది, రేపు దానికి ఎగ్జామ్. అది పాస్ అయినా ఇబ్బంది లేదు, ఫెయిల్ అయినా ఇబ్బంది లేదు. ఈ నైట్ పండుకోకుండా ఏడుస్తా కూర్చుంది అనుకో, నువ్వేమంటావు? చెప్పండి, ఏమంటావు? నువ్వు కూడా కూర్చొని ఎడుతావా? నిజంగా ఇది చాలా గట్టి విషయం అమ్మా. అది 2వ క్లాస్ చదువుతుంది అనుకో, 2nd క్లాస్ చదువుతుంది అనుకో, రేపు ఎగ్జామ్స్ మమ్మీ అని ఏడుస్తా కూర్చుంది అనుకో, నువ్వేం చేస్తావు? నిజంగా ఇది చాలా దుఃఖకరం అంటావా? ఎగ్జామ్ లేదు, ఏం లేదు, పండుగ పెద్ద ఏంటి మమ్మీ నీకు అంతే ఉంటుంది, పాస్ కాకపోతే ఉంటుంది. ఏ ఎగ్జామ్స్ అయినా వస్తే ఏం ప్రెజరు. ఇప్పుడు 2వ క్లాస్ ఎగ్జామ్స్, దానికి 2nd క్లాస్ ఎగ్జామ్స్ అనుకో, 2nd క్లాస్ ఎగ్జామ్స్ ఏంటి రా, అసలు ఎవరు పెడతారు రా అని అంటారేమో. ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నా లేవయా, దేవునికి స్తోత్రం. అలా పరీక్షే కాదు అది.
మనకు తెలిసి అది పరీక్షే కాదని, కానీ అదేమో నిద్రపోదు. రేపు మా టీచర్ నన్ను ఇవన్నీ రాసుకురమ్మంది, నేను అక్కడికి వచ్చిన తర్వాత నిన్ను కూర్చోబెట్టి మళ్ళీ నా దగ్గర కూర్చోబెట్టి మొత్తం రాపిస్తానంది. అప్పుడు మా అమ్మ ఏమంటుంది, వరి కాకు బేటా, వరి కాకు, నిద్రపో, నేను ఉన్నాగా అంటది. నువ్వు ఉంటే ఏం చేస్తావు? స్కూల్కి వెళ్ళి అప్ప చెప్పొస్తావు, తన్నులు తినేది నేనుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు బేటా నేను చెప్తా అంటే ఏమో అని ఏడుస్తూనే ఉందనుకో, నువ్వేమంటే ఫస్ట్ గారాభంగా చెబుతావు. నేను చెబుతా అన్నా, నువ్వు అనుకో. లేదు మమ్మీ నువ్వు చెప్పినా, లేదు మమ్మీ అందనుకో, నువ్వు పండుకోవే తల్లి, నేను పండుకోకపోతే నీకేం లే మమ్మీ, నువ్వే పండుకో, నా బాధలు నీకెందుకు అందనుకో. ఏం చేస్తావు? ఒకసారి చెబుతావు, 2 సార్లు చెబుతావు, 3సారి చెబుతావు, 4సారి నీకు చెబితే అర్థం అంటావు, గట్టి గద్దిస్తావు. ఆ గద్దింపుకి అప్పుడు పండుకొని ముసుగు దండిద్ది. మళ్ళీ మధ్యరాత్రి వచ్చి కూడా చూస్తావు నిద్రపోతుందా లేసావు అంటే. నీ బిడ్డ ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా విశ్రమించాలని నువ్వు కోరుకున్నట్టే నీ కన్న తండ్రి కూడా అదే కోరుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, అనడా యేసయ్య నువ్వు ఈ దడ ఆయాసం మానుకొని నిద్రపోతావు లేదా? ఏమి నిద్ర ఏమో పండుకో. ఎన్నిసార్లు చెప్పాలా పనికి మళ్ళీ నేను ఉన్నానని, ఎన్నిసార్లు చెప్పాలి పనికి మళ్ళీ నేను ఉన్నానని. ఏమున్నావో ఏమో, అరే నమ్మట్లేదా నన్ను? అని నమ్ముతానే ఉన్నాను, నమ్మాక మరి బాప్తీసం కూడా పొందింది. ఏం నమ్మకం నీ తలకాయ అంత సగం నమ్మకం. ఎవని మనస్సు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేతు. అది వాక్యం.